పచ్చళ్ళు లేకపోతే మన భోజనం మాత్రం కంప్లీట్ అవ్వదండి. పచ్చళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు అంతమంది ఉన్నారు. మరి రోటి పచ్చళ్ళు అంటే ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా చాలా ఇష్టం. మన కరెంట్ లైఫ్ స్టైల్లో, మన బిజీ లైఫ్ స్టైల్లో మనందరికీ రోట్లో అవన్నీ వేసి దంచే ఓపిక లేక టకటక మిక్సీలో మనం పచ్చళ్ళు చేసేసుకుంటున్నాం. కానీ ఓపికగా ఇంతకుముందు కాలంలో చేసినట్టుగా చక్కగా రోట్లో వేసుకొని దంచి మనం పచ్చడి తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరు, అద్భుతంగా ఉంటుంది లిటరల్గా. అలాంటి అద్భుతమైన రెసిపీస్ని మేము మీకు రోజు పరిచయం చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ అద్భుతమైన రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. లలిత గారు వచ్చారండి కుషాయిగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో లలిత గారు. హాయ్ సాయిశ్రీ. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు లలిత గారు? బాగున్నావురా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నానండి. నేను కూడా బాగున్నా. ఏదో మీ దయ దాక్షిణ్యాలతో అలా బాగానే ఉన్నా ప్రస్తుతానికి కదా. అందరం బాగుండాలని వెంకటేశ్వర రోజు దండం పెట్టుకుంటాం. అవునా? నా గురించి కూడా పెట్టుకుంటున్నారా? పెట్టుకోవాలి కదా అందరి కోసం. అందరి కోసం. సో చెప్పండి లలిత గారు, ఏంటి విశేషాలు? మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. బ్లౌజులు కుట్టుకుంటుంటాను. అవునా? వర్క్ చేసుకుంటుంటాను. ఆహా. మా పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తుంటాం. ఓకే. ఎక్కడ ఉంటారు మీ పిల్లలు? బాబు అక్కడ కోకాపేటలో ఉంటాడు, పాపనేమో చందానగర్లో ఉంటుంది. నైస్. మేమేమో కుషాయిగూడలో. ఆహా. నైస్ నైస్. మా వారు ఆర్టిస్ట్లో రిటైర్డ్. ఓకే. నైస్ అండి, అమేజింగ్. సో హ్యాపీ చిల్ లైఫ్ కొడుతున్నారు మంచిగా కదా. మననే ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. అలానే అసలు ఇక్కడ శబరికి వెళ్ళాము, సద్గురు కలిసాము. గురు పౌర్ణమి రోజు మంచి మంచి రోజు వెళ్ళారు, మంచి పర్వదినం. మా వారి బర్త్డే ఉండే ఇప్పుడు అంటే 19th జూలై 19th మా వారి బర్త్డే ఉంటే ఈషా ఫౌండేషన్. ఓకే. అక్కడ నుంచి అటు త్రివేంద్రం అవన్నీ చూసుకొని వచ్చాము. నైస్ అండి, మంచి టూరిస్ట్ వచ్చారు. అవును, రీసెంట్ గా 2 days అలా. వెరీ గుడ్. వెళ్ళేసి వచ్చాము. సో ఇందుకు మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? అసలే మా పచ్చళ్ళ గురించి బాగా చెప్పారు, ఇంట్రెస్ట్. పచ్చడే పరిచయం చేస్తున్నట్టున్నారు. పచ్చడ అంటే మా అమ్మ మాకు చెప్పింది అనమాట. మామిడికాయ, పసరు మామిడికాయ అంటారు కదా. ఓకే. కచ్చా మామిడికాయ, కచ్చా మ్యాంగోనా? కచ్చా మ్యాంగో, దోస గింజల పచ్చడి. దోస గింజలు. కచ్చా మ్యాంగో, దోస గింజల పచ్చడి. సూపర్ సూపర్. ఎలా ఉంటుంది టేస్ట్? చాలా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? కచ్చా మ్యాంగో, దోస గింజలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఎల్లిపాయలు, ఆయిల్, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, పోసుకు సంబంధించినవి, కరివేపాకు, కొత్తిమీర. స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. రెడీగా ఉన్నారు? ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్. ఓకే అండి. సో ఎలా అనిపించింది ఈషా ఫౌండేషన్ వెళ్ళి వచ్చిన తర్వాత? చాలా బాగుందిరా. అవునా? నన్ను తీసుకెళ్ళలేదు మీరు? ఈసారి తప్పకుండా మళ్ళీ వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. నాకు అక్కడ అన్ని అర్థమైపోయింది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే సేవకు రమ్మన్నారు. అవునా? సేవ చేయడం అంటే వాళ్ళకి ఆయిల్ వేసాక ఏం వేస్తున్నారు ఇప్పుడు? పచ్చిమిరపకాయలు వేస్తున్నా, కొద్దిగా గోలిద్దామని. అంటే ఇవి నేను దోస గింజలు ఏంపుకొని వచ్చిన ఇంట్లో, పచ్చి వేయొద్దు. సో దేంట్లో బాగుంటుంది పచ్చడి? ఇంతకు రైసా? రైస్లో. రైస్ అండ్ పచ్చడి. రోటి పచ్చడి అంటారు అమ్మ వాళ్ళు, రోట్లో దంచేవాళ్ళు కదా. రోటి పచ్చడి మనమే దంచుకోవట్లేదు ఈ మధ్య. నేను ఇంట్లో చేస్తా. రోట్లోనే చేస్తారా? చిన్న రోల్ ఉంది, మేము ఇద్దరే ఉంటాం. దాంట్లోనే మంచిగా దంచేసుకొని ఇలా వేడి వేడి తొందరగా దంగుతుంది. ఇలా వేడి వేడిగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇవి ఉన్నాయి కదా వేడి ఉంటాయి, ఇలా నూరేస్తే మెత్తగా అయిపోతుంది. ఎలా అనిపించింది ఈషా ఫౌండేషన్ వెళ్ళి వచ్చిన తర్వాత? వాలంటీర్గా తీసుకుంటారు అనమాట. మనకు ఒక 10 days అంటే 10 days, 7 days అంటే 7 days అలా రమ్మని చెప్పాను. అంటే నేను మాకు ఇలా మరి లాంగ్వేజ్ ప్రాబ్లం అండి, అలాంటిది ఏమి ఉండదు అని చెప్పారు. ఎవరికైనా జ్వరాలు వచ్చిన వాళ్ళు, ఇంకా కొన్ని రోజులే బతుకుతారు అన్నోళ్ళు, చాలా కొన్ని ఏళ్ళు బతుకుతారు అక్కడికి పోయినాక. అవునా? ఎందుకంటే వాళ్ళ ఫుడ్, ఆ వాతావరణం చాలా బాగుంటుంది.
అక్కడ నుంచి అలానే మేము శబరికి వెళ్ళాం. ఎలా ఉంది శబరి? కానీ మా అదృష్టం ఏంటంటే మేము ఏమైందంటే మేము అక్కడికి వెళ్తున్నాము అని తెలిసిన తర్వాత ఒక అతను అన్నాడు, అయ్యో ఇది క్లోజ్ అయిపోతుందేమో అమ్మా అని అన్నాడు. క్లోజ్ అయినా కూడా అక్కడికి వెళ్తే చాలులే అనుకున్నాం మేము. కానీ ఆ రోజు నైటే క్లోజ్ అవుతుందంట. ఓకే, 10 o'clock క్లోజ్ అవుతుందంట. మనం ఇంకే ఎంత మాత్రం పోయినా కూడా మనకేమవుతుందంట, ఇది అయిందిరా తర్వాత మాడికాయ ముక్కలు. ఓకే, సెవెన్ కిలోమీటర్స్ నడవాలి. అంటే 50 above వాళ్ళే వెళ్ళాలన్నమాట. ఓకే, 50 years above వాళ్ళే. నాకు 50 లేవనుకున్నారు. నేను మా వారి కొద్దిగా ముందు చాలా యంగ్ ఉన్నారు కదండి. అలా అని కాదు, కనిపించట్లేదు, జస్ట్ అయితే అక్కడ వాళ్ళు చెక్ చేస్తుంటారు అనమాట. మేము కూడా చూడలేము. మా వారు తర్వాత వెళ్ళిపోతున్నారు, నేను కొద్దిగా వెనకబడ్డా అనమాట. కొద్ది దూరం వెళ్ళినాము. ఒక లేడీ పోలీస్ నీలాగానే ఉంది, పరిగెత్తుకొని వచ్చేసింది. పరిగెత్తుకొని వచ్చి ఏంటి మీకు 50 years ఉన్నాయా అని అడిగింది. అంటే నా మనవాడు 8th class అమ్మా అని చెప్పిన, గ్రాండ్ సన్ 8th class అని చెప్పాను. అంత లేదు కానీ ఆయన నమ్మట్లేదు, ఆమె నమ్మట్లేదు. ఆధార్ కార్డు నా దగ్గర లేదు, ఆధార్ కార్డు చూపించండి అంటది. మా వారు ముందుకు వెళ్ళిపోతే తప్పుడు నేను ఏమండి కొద్దిసేపు ఆగండి అని వెళ్ళి ఆధార్ కార్డు చూపించిన తర్వాత అంటే అంత స్ట్రిక్ట్ ఉంటది అక్కడ. కాదు, అంత యంగ్ ఉన్నారు మీరని నువ్వు అంటున్నావు, అదంతా మీలాంటి దయ లేదండి. లేదు అంతే అంటారా? ఇది కూడా అయిందిరా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఆఫ్ చేద్దామా? టర్న్ ఆఫ్ చేసేసేయండి. చల్లగా కావాలా? కొంచెం కొద్దిగా చల్లగా కావాలి కదా. దోస గింజలు మిక్సీ పట్టుకోవాలి, ఏంపిన దోస గింజలు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుండేది అన్నమాట. ఎప్పుడు ఈ పచ్చడా చేస్తుండేది. ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు వేసి, జీలకర్ర మెంతుల పొడి, తగినంత ఉప్పు. దీనికి అంటే దొడ్డు ఉప్పు వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది అనమాట. కల్లుప్పు వేస్తే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అప్పుడు కల్లుప్పే ఉంటుండదు అంటగా. అవునవును, మనం ఇప్పుడు ఫ్యాన్సీ కదా. అంటే మనము రోట్లో దంచినా కూడా కల్లుప్పే బాగుంటది, తొందరగా అవుతుంది అన్నమాట. ఆయిల్ వేసుకున్నాం. ఓకే, తాలింపుకి శనగపప్పు. ఓకే, లలిత గారు ఒక క్వశ్చన్ వేస్తే ఇప్పుడు చెప్పరా, ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. సో మీరు మా ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? అప్పుడప్పుడు. కానీ వంట చేయడానికి మాత్రం వచ్చారు. ఎంత అన్యాయం అండి. లేదు, చూస్తుంటా, అప్పుడప్పుడు లైఫ్ కూడా చూస్తా. లైఫ్ కూడా చూస్తా.
కాకుండా ఏంటంటే రెగ్యులర్గా కాదు, ఎప్పుడో ఒకసారి చూస్తుంటా అనమాట. నీది కూడా, నీ ప్రోగ్రామ్ కూడా చూస్తాను. నువ్వు కనిపించగానే సాయి 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 అని మా వారు కూడా చాలా చెప్పగానే నీ ఫ్రెండా అని అంటారు. వావ్, సాయి అనిపిస్తుంది. నువ్వు వజ్రాసనం వస్తున్నాడు, సూపర్ కనబడుతున్నా. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చుంటావు కదా. ఇది అయింది, పౌస్ అయింది. మామిడికాయ దోస గింజల పచ్చడి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది, చాలా బాగుంటుంది, రైస్లకు బాగుంటుంది. అలాగే అండి. సో పచ్చి మామిడికాయ ముక్కలు, దోస గింజలతో చేసినటువంటి మామిడికాయ దోస గింజల పచ్చడి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అసలు చాలా హైప్ ఇచ్చారు మన లలిత గారు. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మామిడికాయ దోస గింజల పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దోస గింజలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, మెంతుల పొడి. మామిడికాయ దోస గింజల పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో దోస గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, మెంతుల పొడి, వేయించుకున్న పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టించి పోపు వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ దోస గింజల పచ్చడి రెడీ. సో లలిత గారు ఈ పచ్చడి ఉట్టిగా తినకూడదని చెప్పేసి నా కోసం స్పెషల్ గా రైస్ కూడా తెచ్చారండి. అవును లలిత గారు, మీకోసం, మీరు నా కోసం ఇంత ప్రేమగా మీరు రైస్ కూడా పెట్టుకొని వచ్చారు కాబట్టి ఇంటి నుంచే. సో నేను ఏం చేస్తానంటే రైస్ లోకి ఈ పచ్చడి కలుపుకొని తింటానండి. సో మీరు చెప్పినట్టు ఎక్కువే కలుపుకుంటాను, తక్కువ కలుపుకోను. ఓకేనా? మీకోసం అందులో ఏమేమి ఉన్నాయి? మీరు ప్రేమ, అనురాగం, అనురాగం, ఆప్యాయత అన్ని ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తింటున్నాను చూడండి, తినండి. ఓకే, తిను. ఇంత ఎక్కువ క్వాంటిటీ తింటున్నాను. ఓకేనా? హ్యాపీయా మీరు? చాలా. మీరు హ్యాపీ ఉండడమే నాకు కావాలి. బాగుంది, నిజంగా చాలా బాగుంది. పుల్ల పుల్లగా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా బాగుంది రైస్ తోటి, బాగుంటుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? జాంపండ్ల హల్వా. జాంపండ్ల హల్వా. సో ఈ జామ్ పళ్ళతోటి గావా, దాంతో హల్వా తయారు చేసుకోబోతున్నాం అండి. సో చక్కగా పచ్చడి తెప్పించినందుకు స్వీట్ కూడా పెడుతుందండి నాకు. థ్యాంక్ యూ. నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ చెప్పలేదు నీకు? చాలా బాగుంది, చాలా బాగుందండి. సూపర్, అమేజింగ్, ఐ లవ్ ఇట్. అవునా? సో మరి చెప్పండి నెక్స్ట్ ఏం పదార్థాలు కావాలి, ఎలా చేయాలి? జాంపండ్లు, పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్. చక్కగా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ పిల్లలు బాగా మంచిగా తింటారు. చేయండి మరి, కమాన్. కొద్దిగా లైట్గా ఎంపుకోవాలి. ఓకే. సో ఇది మీ రెసిపీనేనా, ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? నేనే ఇందుకు మీకు అసలు జాంపండు చూసిన తర్వాత జాంపండు నేను హల్వా చేయాలని మీకు ఎలా వచ్చింది? అంటే మాకు షుగర్ ఉంది కదా, మేము బెల్లం తోటి అప్పుడప్పుడు లైట్ గా చేసుకొని తింటాం అన్నమాట. మరి ఈరోజు షుగర్ తో వేస్తున్నారు? మీ అందరి కోసం. అవునా? మేము తింటాం కదా బెల్లం తోటి, మీ అందరి కోసం షుగర్ అన్నమాట. షుగర్ పేషెంట్లకు అవసరం లేదు కదా, ఇది మీకోసం కూడా చేయాలి. షుగర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూడడానికి కళ్ళకు కూడా అందంగా కనబడుతుంది షుగర్. మీలాగా మరే వచ్చి చెప్తున్నావు నాకు. మీరు సిగ్గుపడుతుంటే బాగున్నారండి, అందుకనే. నువ్వెప్పుడు సిగ్గుపడతావా? మరి నువ్వు సిగ్గుపడాలంటే ఈ సంవత్సరం చూస్తావా, ఇంకా 2 సంవత్సరాలు కావాలా? ఈ పంచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చెయ్యాలి. మరి చూడండి ఎవరినన్నా అబ్బాయిని. చూద్దాం. మీరు ఇట్లా నిదానంగా చూద్దామంటే ఇంకా అయినట్టే. మరి మీరన్నా కనీసం లైట్ గా ఎంచుకోవాలి. ఇది నేను అబ్బాయిల గురించి మాట్లాడుతుంటే మీరు జాంపళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా సెట్ అవుతుంది పెళ్లి చెప్పండి? నేను చూస్తే మీరు చేసుకుంటారా? కాదురా, పోరగాళ్ళు కరువు అయ్యారా? రాయలసీమ, ఆంధ్రాలో, ఈ తెలంగాణలో అసలు పోరలు కరువు అయ్యారా చేసుకోవాలనుకుంటే? నువ్వు కరువు అయిందిరా? దొరకట్లేదండి ఎవరు. చాలా మంది ఉన్నారు. లేరు, నిజంగా ఎవరు లేరు. ఉన్నారు, మీరు వెతికి పెట్టచ్చు కదా. వెతుకుతా. ఈ జాంకాయలు కొద్దిగా వేగినాయి, పచ్చివాసన కొద్దిగా పోయిందాక.
అంటే ఇది గీరు కూడా చేసుకోవచ్చు, మనము ఉంటుంది కదా గీరు కూడా చేసుకోవచ్చు. కూర్చొని కొద్ది టైం తీసుకొని ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుంటారు. మరి ఏం చేద్దాం నెక్స్ట్? కొద్దిగా మిక్సీ పట్టేస్తాం. పట్టేయండి. అయిపోయింది, మెత్తగా అయింది. ఇందులో పాలు పోసేయడం. ఓకే, కొద్దిగా లైట్గా పాలు వేడి చేసి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎందుకు దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు? నువ్వు పోరగాలు వెతకట్లేదు అంటున్నావు కదా, అందుకని. నీకు సెట్ అయ్యా పోర దొరకాలంటే ఇప్పుడు మా అమ్మ కూడా పడలేదు అనుకుంటా పాపం ఇంతవరకు టెన్షన్. నేనైతే పడుతున్నాను. పెద్ద ఏమంటావు బాధ్యత, పెద్ద బాధ్యత ఇచ్చాను మీకు. పెద్ద బాధ్యత చెప్పినావు కదా, తీసుకోండి బాధ్యత. ఎట్లా మీ ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి బరువు బాధ్యతలు లేవు కాబట్టి తీసుకోండి, ఏం కాదు బాధ్యత. ఇందులో పాలు పోసి తీసుకోమంటావా? తీసుకోండి. ఈ ఈ జాంపండు హల్వా సాక్షిగా తీసుకోండి బాధ్యత. అంతే అంటవా? నేను చార్ధామ్ యాత్ర వెళ్ళినప్పుడు అసలు ఇంటికి వస్తానో లేదో అని అంత భయం వేసింది. అవునా? చాలా. ఓకే. అసలు కిందికి ఇలా దిగినాము, అంటే గుర్రంలో వెళ్ళినాం అనమాట. బాగా వర్షం పడుతుంది అక్కడ, ఎప్పుడు వర్షాలే పడుతుంది. అవునా? ఎండ అసలు చూద్దామనే కనిపించదు, అప్పుడే వర్షం పడుతుంటుంది, అప్పుడే నార్మల్ కూల్ ఉంటుంది. ఇలా గుర్రం దిగానో లేదా, ఇలా ఇలా దండం పెట్టేసుకున్నా, అమ్మయ్య నేను భూమి మీదకి వచ్చినా అని. కానీ అందరూ సాధ్యం కాదు, కానీ వెళ్ళాలి జీవితంలో ఒకసారి చార్ధామ్ యాత్ర. అక్కడ శివుడు పుట్టిన ప్రదేశం అంట, శంకరుడు తెలిసిన ప్రదేశం అంట, వెళ్ళాలి తప్పకుండా. వెళ్తానులేండి, వెళ్ళాలి. నా ఏజ్ వచ్చినాక వెళ్ళి. ఓకే. అంటే అప్పుడు మనం రాకుండా కదా పరకూడదు. నేను వచ్చిన తర్వాతనే హెలికాప్టర్ పడిపోయింది. అవునా? 6 మెంబర్స్, ఒక హెలికాప్టర్ లో 6 మెంబర్స్ చనిపోయినరా? అసలు ఇంకా మళ్ళీ ఇంకేం మిగలదు. అవునా? మామూలుగా గుర్రాలు పడిపోతుంటాయి, మనుషులు పడిపోతూనే ఉంటారు. ఇంత చిన్న దారి, ఇలా చిన్న దారి, ఆ దారికెళ్ళే వేయాల పోతుంటారు, వస్తుంటారు, మనుషులు నడుస్తుంటారు, గుర్రాలు పోతుంటాయి. చిన్నవే అన్నమాట, చాలా ప్రమాదకరమైనవే. అసలు మనం ఇంటికి వచ్చినామంటే చాలు. అంతేనా? చాలా చాలా భయంకరమైనది అదొక్కటే. ఆ తర్వాత అన్ని బాగానే. పాలు పోసాను కదా, తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని చేసేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవునండి. మేము మార్నింగ్ తింటాం అనుకో, సూపర్, చాలా బాగుంటుంది. జామ పండ్ల హల్వా. ఓకే, డన్. సో చూస్తున్నారు కదండి, జామ పళ్ళతోటి హల్వా చేశారు మన లలిత గారు. తిందాం, అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎవరు ఈ రెసిపీ ఇంతవరకు చేయలేదు, నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. జామ పండు హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జామ పండు ముక్కలు, పాలు, పంచదార, జీడిపప్పు, కిస్మిస్. జామ పండు హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి జామ పండు ముక్కల్ని దూరగా వేయించి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ జామ పండు ముక్కల్ని అలాగే చక్కెర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఈ మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని ఈ పాన్ లో వేసి దాని తర్వాత పాలు పోసి బాగా కలియపెట్టి ఉడికించి డ్రై ఫ్రూట్స్ వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే,
జామపండు హల్వా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. జామపళ్ళతోటి హల్వా. బాగుందండి, ఇట్స్ టేస్టీ. బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్, బట్ బాగుంది, రియలీ గుడ్. ఎక్స్పెక్ట్ చేయలేదా? చాలా బాగుంటుంది. చాలా బాగుంది, నిజంగానే బాగుంది. బాగా చేశారు. మేము బెల్లంతో చేసుకొని తింటాము. మంచిగా ఉంది. షుగర్ వేసాను అంతే. సో ఇంత మంచి రెసిపీస్ని మా అందరికి ఇంట్రొడ్యూస్ చేసినందుకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో లలిత గారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? చాలా బాగుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? బాయ్ అండి లలిత గారు. బాయ్. సో మీరు నాకు పోరగాడిని చూస్తున్నందుకు ముందే ఒక హగ్ ఇస్తున్నా మీకు, మోటివేషన్ కోసం. ఓకే, ఈ మోటివేట్ అయ్యి ఇంటికి సంబంధాలు చూడండి. ఓకే, తప్పకుండా. మళ్ళీ కలుద్దాం. నేను చూడొచ్చిన సంబంధాలు నచ్చాలి. సరే, అంటే మీరు అట్లా ఖతర్నాక్ సంబంధాలు మీరు చూడాలి. అంతే కదా మరి, ఖతర్నాక్ ఉంటేనే చెప్తా, లేకపోతే టైం పాస్ చేయం కదా. అంతే కదా. నో ప్రాబ్లం, కలుద్దాం మళ్ళీ అయితే మనం. ఓకేనా, బాయ్. బాయ్. సో లలిత గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. అందరూ ఈ రెసిపీస్ ఇంట్లో ట్రై చేయండి. మీ రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.